అదేంటంటే ఎక్కువ రీసెర్చ్ చేసాం. బిగినింగ్ ఇది వెబ్ సిరీస్ చేద్దామనే ఉద్దేశంతో బిగినింగ్ చేసిన తర్వాత తనతో సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి క్యారెక్టరేషన్ ఉంది, ఈ బ్యాక్డ్రాప్ అయితే చాలా బాగుంటుంది. సో అట్లా వచ్చాను అనమాట. డై హార్డ్ ఫ్యాన్ లాగా మాట్లాడుతున్నాను. అది లేకపోతే ఫ్లో రాదు. కాదు, ఎడిటింగ్ రూమ్ దగ్గర మన అసిస్టెంట్ దగ్గరికి వచ్చి అంటాడు, సార్ మీరు అంటే అతను ఫ్యాను, సార్ మీరు ఫ్యాన్స్కి చాలాసార్లు కాలర్ ఎగరేసుకునే సినిమా ఇచ్చారు సార్, ఇది మాత్రం షోల్డర్ ఎగరేసుకునే సినిమా. బాగుంది. ప్రవీణ్ షోల్డర్ ఎగరేసుకోవడం అంటే యాక్చువల్లీ కాలు మీద కాలేసుకోవడం అనేది ఇంతకు ముందు కొంచెం ఆలోచించే, ఇప్పుడు మాత్రం ఒక యాటిట్యూడ్. అలాగే సుక్కుబాయ్ లిరిక్ లో పెట్టించారు. హీ వాస్ సో పర్టికులర్ ఫ్రమ్ ద బిగినింగ్. క్యారెక్టర్ కి కాలు మీద స్టోరీ చెప్పేటప్పుడు హీ వాస్ సో క్లియర్ మాట. ఆ క్యారెక్టర్ కి కాలు మీద కాలేసుకోవడం అనేది ఒక క్యారెక్టరైజేషన్. అవును, జనరల్గా కాలు మీద కాలేసుకోవడం జనరల్గా మనం కూర్చుని ఉండే మామూలుగా వేసుకుంటాం కదా, సో దాన్ని మనం పెద్దగా పట్టించుకోం కదా. ఆ కాలు మీద కాలేసుకోవడం క్యారెక్టర్ చెప్పిన దగ్గర నుంచి అదొక నవ్ యువర్ సేయింగ్ ఇట్స్ బికమ్ సిగ్నేచర్ ఆఫ్ పుష్ప అన్నట్టు. అందులో డైలాగ్ లో కూడా పెట్టారు, పుష్ప అంటే ఎవరే పుష్ప అంటే అదే నేను కాలు మీద కాలేసి కూర్చుంటాడు కదా. సో అది బన్నీ చేయటం కూడా అది విలేజ్ లో ఎలా వేసుకుని కూర్చుంటారో అలాగా ద బాడీ లాంగ్వేజ్. యాక్చువల్లీ లిరిక్ లో వి ఫర్గాట్ బోస్ గారు మొత్తం కథ చెప్పాం కాబట్టి కాలు మీద కాలు వేసుకుంటాను కానీ అబ్బా మేము మర్చిపోయినా నువ్వు కాలు మీద కాలేసుకుంటే పూనా కాలే స్వామి.